హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు నియోమెంటాస్ డైలీ కంటెంపరీ ఇష్యూస్. యాజ్ యూజువల్గా ఈరోజు మొదటి టాపిక్ చూద్దాం. ఎల్ఐసికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. ఎందుకో తెలుసా? నెంబర్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ని చాలా ఎక్కువగా నమోదు చేశారట ఒక్క రోజులో. సో ఎల్ఐసికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. ఇన్సూరెన్స్ పాలసీస్ ఒక్క రోజులో చాలా ఎక్కువ సోల్డ్ చేశారట. ఆల్మోస్ట్ ఆల్ లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి 24 గంటల్లో 5,88,107 లైఫ్ ఇన్సూరెన్స్ చేశారట. ఎంత అద్భుతమైనటువంటి విషయం అది. బట్ ఇన్సూరెన్స్లకి ప్రజలు ఇస్తున్నటువంటి ఒక ఇంపార్టెన్స్గా కూడా దీన్ని చూడొచ్చు. సో ఇది May 25, 2025 జరిగింది. రికార్డ్ బ్రేకింగ్ పెర్ఫార్మెన్స్ ఎప్పుడు జరిగిందంటే January 20, 2025 గుర్తింపు వచ్చింది ఈరోజు. సో దీనికి గాను 4,52,000 మంది దాదాపుగా ఎల్ఐసి ఏజెంట్స్ పాల్గొన్నారు. ఇక్కడ ఎల్ఐసి కూడా ఒక రూల్ పెట్టింది ఏంటంటే ఒక ఏజెంట్ కనీసం ఒక పాలసీని తీసుకురావాలని. సో ఎల్ఐసి మ్యాడ్ మిలియన్ డే క్యాంపెయిన్లో భాగంగా ఇది చేశారు. సో ఎల్ఐసి గురించి కనుక మనం చూస్తే ఇండియాలో లార్జెస్ట్ పబ్లిక్ సెక్టార్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసి 1956లో వచ్చింది. చాలా అద్భుతమైనటువంటి పాలసీ హోల్డర్ బేస్ ఉంది, మార్కెట్ డామినెన్స్ ఉంది, అలాగే ప్రజలకి చాలా అద్భుతమైనటువంటి నమ్మకం కూడా ఉంది. ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అండ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ని దాదాపుగా దేశం అంతటా కూడా అన్ని ప్రాంతాల్లోని కూడా ఇది ఇస్తూ ఉంటుంది. సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఈ అచీవ్మెంట్ కనుక మనం చూస్తే ఎల్ఐసి ఆర్గనైజేషన్ తాలూకా స్ట్రెంగ్త్, అంటే ఈ ఆర్గనైజేషన్ తాలూకా బలం ఏంటి, అలాగే ఏజెంట్స్ తాలూకా ప్రొడక్టివిటీ ఎంత అద్భుతంగా ఎల్ఐసి ఏజెంట్స్ పనిచేయగలుగుతారు. ఒకప్పుడు ఎల్ఐసి ఏజెంట్స్ అంటే చాలా నార్మల్గా ఉండేవి. ఇప్పుడు ఎల్ఐసి ఏజెంట్స్ అనేటటువంటి చూస్తే గత 20-30 సంవత్సరాలు చాలా ఎక్కువ గౌరవం వస్తుంది. సో పబ్లిక్ ట్రస్ట్, ప్రజలకి ఎల్ఐసి ఆర్గనైజేషన్ మీద ఉన్న నమ్మకం కూడా దీంతో మనం గుర్తించవచ్చు. సో ఎల్ఐసి మిషన్ కూడా ఏంటంటే యాక్సెసిబుల్ అండ్ అఫోర్డబుల్. ఎక్కడైనా అంతే, నేను కూడా అదే కదా మీకు చెప్పేది. సో ఎప్పుడు కూడా మనం ఒక కోర్స్ వేస్తే యాక్సెసిబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ రెండు ఉండాలి. అట్లానే మైల్ స్టోన్ ఫర్ ఇండియన్ ఇన్సూరెన్స్ సెక్టర్, అంటే ప్రపంచవ్యాప్తంగా ఇన్సూరెన్స్ సెక్టార్లో భారతదేశం చాలా వెనుకబడి ఉంది. మీరు ప్రపంచవ్యాప్తంగా ఇన్సూరెన్స్లు తీసుకుంటే భారతదేశంలో తీసుకునే ఇన్సూరెన్స్ల సంఖ్య చాలా తక్కువ. బట్ స్టిల్ గ్లోబల్ స్టేజ్లో ఈ పర్టికులర్ అచీవ్మెంట్ అనేటటువంటిది అద్భుతంగా నిలవబోతోంది. ఇక సెకండ్ టాపిక్ వచ్చేసి టాప్ ఇండియన్ స్టేట్స్ విత్ క్లీనెస్ట్ సిటీస్. స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే అని 2025 ఉంది మనకి. ఇది సర్వేని ఎవరు చేస్తారని ఎగ్జామ్లో అడుగుతాడు. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్వశ్చన్లో అడగచ్చు, ఎనీ ఎగ్జామ్ ఫర్ దట్ మ్యాటర్. సో ఇదేంటంటే సిటీస్ ఎంత నీట్గా ఉన్నాయి, వాళ్ళ వేస్ట్ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తున్నారు అంటే బేసికల్గా మనకి ఇదేంటంటే స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్ అని తీసుకొచ్చాం 2014లో. ఈ స్వచ్ఛ భారత్ అంటే భారతదేశంలో నీట్గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అలాగే దీంట్లో టాయిలెట్ కన్స్ట్రక్షన్స్ చేయాలి. సో దాంతోపాటుగా సిటీస్ని క్లీన్గా పెట్టాలి, ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ చేయాలి, ఇట్లాంటి కొన్ని టార్గెట్స్ తీసుకున్నాం. ఇందులో క్లీన్లీనెస్ ఆఫ్ సిటీస్ అనేటటువంటిది వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే అర్బన్ జనాభా, పట్టణ ప్రాంతాల్లో జనాభా అనేది విపరీతంగా పెరుగుతుంది, ఆబ్వియస్గా చెత్త కూడా పెరుగుతుంది. సో సిటీస్ని క్లీన్గా ఉంచాలి. ఈ క్లీన్లీనెస్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అండ్ హౌసింగ్ అఫైర్స్ వాళ్ళు ఒక సర్వేని తీసుకొచ్చారు. అదే స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే. ఈ సర్వే ఏం చెప్తుందంటే ఏ నగరాలు ఏ రాష్ట్రంలో నీట్గా ఉన్నాయి. ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో గత 3 ఏళ్ళుగా టాప్లో ఇండోర్ సిటీ వస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో అలాగే మీరు చూస్తే ఇట్ ఈస్ ఎ టూల్ టు ప్రమోట్ కాంపిటేటివ్ అర్బన్ క్లీన్లీనెస్. అంటే ఒక మున్సిపాలిటీ లేదా ఒక అర్బన్ ఏరియా మరొక అర్బన్ ఏరియాతో పోటీ పడడానికి ఇక్కడ ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి ఎప్పుడు మీకు చెప్పాను కదా, టాప్ సిటీ ఇండోర్ వస్తుంది, దాని తర్వాత సూరత్, మనకి తెలిసినటువంటి ప్రాంతాలు తీసుకుంటే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో ఉంది, అలాగే విజయవాడ ఆంధ్రప్రదేశ్లో అనదర్ క్లీనెస్ట్ సిటీగా చెప్తున్నారు. అయితే తెలంగాణ నుంచి మనకి ఇక్కడ క్లీనెస్ట్ సిటీగా అయితే ఫస్ట్ ఈ టాప్ 10లో అయితే ఏం లేవు. సో దీస్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ టాప్ క్లీనెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా పర్ స్టేట్. అయితే మధ్యప్రదేశ్లో ఇండోర్కి ఎందుకు వచ్చిందంటే వేస్ట్ సెగ్రిగేషన్, ప్రతి డోర్ టు డోర్కి వెళ్ళి కలెక్షన్ చేస్తారట. సిటిజన్స్ కూడా పొడి చెత్త తడి చెత్తగా వేరు చేసేస్తారు, దానివల్ల వచ్చింది. అలాగే భోపాల్లో స్మార్ట్ డస్ట్బిన్స్ పెట్టారు, ప్లాస్టిక్ డస్ట్బిన్స్, సీవేజ్ మేనేజ్మెంట్ ఇవన్నీ పెట్టారు. కొరియాలో నేను ఈ మధ్యకాలంలో ఒక డస్ట్బిన్ చూశాను ఆన్లైన్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక డస్ట్బిన్ ఉంటుంది, దీనిపైన ఇట్లా ఒక ప్లేట్లా ఉంటుంది, మీరు ఏదైనా ఒకటి వేశారనుకోండి ఇక్కడ, ఇది దీన్ని స్కాన్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇది ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్ కాగితం అయితే ఇటేస్తుంది, ప్లాస్టిక్ బ్యాగ్ అనుకో మళ్ళీ ఇటేస్తుంది, లేదా ఐరన్ క్యాన్ అనుకోండి, స్టీల్ టిన్ అనుకోండి మళ్ళీ ఇటేస్తుంది. సో ఇలా వంగుతుంది అనమాట. సో ఇలాంటి కొత్త కొత్త టెక్నాలజీని కూడా మనం కూడా ఇంట్రడ్యూస్ చేయాలి. భోపాల్ మధ్యప్రదేశ్లో చేశారు. అలాగే స్టేట్ లెవెల్ పాలసీస్ కూడా మధ్యప్రదేశ్లో ఈ అర్బన్ ఏరియాస్లో శానిటేషన్ ఉండాలి అనేటటువంటి ఒక ప్రయత్నం కూడా చేస్తున్నారు. అలాగే గుజరాత్ ఎందుకుంటే వేస్ట్ నుంచి ఎనర్జీ, అంటే ఇప్పుడు చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు కదా, అది
అలాగే అహ్మదాబాద్ రాజ్కోట్లో డిజిటల్ ట్రాకింగ్ పెట్టారు, స్ట్రిక్ట్ పెనాల్టీస్ వేస్తున్నారు, ఇండస్ట్రియల్ కొలాబరేషన్ చేస్తున్నారు. గుజరాత్లో కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. అలాగే పబ్లిక్ హెల్త్, వాటర్ కన్జర్వేషన్, అకౌంటబిలిటీ ఇవన్నీ చేస్తున్నారు, సాధారణంగా వచ్చే పాయింట్స్. మహారాష్ట్రలో ముంబైలో చాలా ప్లాన్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నారు సిటీ డెవలప్మెంట్లో భాగంగా. కంపోస్టింగ్ అండ్ రీసైక్లింగ్ కూడా, ప్లాస్టిక్ బ్యాగ్స్ని రీసైకిల్ చేయడం, ఇవన్నీ కూడా చాలా జనరల్గా మహారాష్ట్రలో కూడా జరుగుతున్నాయి. అలాగే పూణేలో కమ్యూనిటీ డ్రివెన్ స్మార్ట్ బిన్స్, అంటే జీపీఎస్ గార్బేజ్ ట్రాకింగ్ కూడా పెట్టారు. ఎక్కడెక్కడ చెత్త పడేస్తున్నారు, ఆ చెత్తను కరెక్ట్గా పట్టుకెళ్తున్నారా లేదా, ఇవన్నీ రియల్ టైంలో కూడా ట్రాక్ చేస్తున్నారు అనమాట. అట్లానే కమ్యూనిటీ డ్రివెన్ స్మార్ట్ బిన్స్ అంటే పొడి చెత్త, తడి చెత్త, దీంతోపాటు టెక్నాలజీని కలపడం. అలాగే ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్, అంటే టెక్నాలజీతో రకరకాల యాడ్లు వేయడము, ఇవన్నీ మహారాష్ట్రలో జరుగుతున్నాయి. ఇక విశాఖపట్నం, విజయవాడలో కోస్టల్ శానిటేషన్ మీద పెట్టారు ఫోకస్. అంటే విశాఖపట్నంలో కోస్టల్ శానిటేషన్, విజయవాడలో వేస్ట్ మేనేజ్మెంట్. సో ఇక్కడ మెరైన్ పొల్యూషన్ అంటే ముఖ్యంగా సముద్ర ప్రాంతాల్లో చెత్త వేయకూడదు. ఆల్రెడీ ఆర్కే బీచ్ లాంటి చోట ప్లాస్టిక్ని నిషేధించారు. సో ఇలాంటివి. అలాగే పబ్లిక్ టాయిలెట్స్ మీద కొంచెం ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. అలాగే తమిళనాడులో వేస్ట్ ప్లాంట్ని చాలా అప్గ్రేడ్ చేశారు, అంటే వేస్ట్ టు ఎనర్జీ అనమాట. అలాగే పబ్లిక్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్స్, యాడ్లు రన్ చేస్తున్నారు, ప్లాస్టిక్ వేస్ట్ కంట్రోలు. అలాగే వాటర్ బాడీస్ అన్నీ కూడా పొల్యూట్ అవ్వకుండా కొన్ని నిర్వహణ బాధ్యతలు స్వీకరించిన తమిళనాడు ప్రభుత్వం. సో ఇలాంటివన్నీ తమిళనాడులో జరిగాయి. సో ఇవన్నీ కూడా స్వచ్ఛ సర్వేక్షణ సర్వేలో భాగం. అలాగే భారతదేశానికి కోస్టల్ లైన్ తీరరేఖ 7,516 కిలోమీటర్లు ఉండేది. ఇప్పుడు రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దాన్ని 11,099 కిలోమీటర్లు పెరిగినట్టుగా చెప్పింది. అంటే ఏంది, భారతదేశం ఏమన్నా కొంచెం బలంగా సాగిందా? దూరంగా కాదు. ఇది మెజర్మెంట్ స్కేల్స్ని అధ్యయనం చేయడంలో గతంలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్ది బెటర్ టూల్స్ని వాడి కరెక్ట్గా తీరరేఖను అంచనా వేస్తారు. సో ఇందులో భాగంగా ఇండియా అఫీషియల్ కోస్ట్ లైన్ ఇప్పుడు 11,098.8 కిలోమీటర్లు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ 2023-24 యాన్యువల్ రిపోర్ట్లో దీన్ని ఇచ్చింది. కొత్తగా ల్యాండ్ ఏమీ యాడెడ్ అవ్వలేదు, కానీ జియోస్పేషియల్ మ్యాపింగ్ టెక్నిక్స్ అడ్వాన్స్డ్ అవ్వడం వల్ల ఈ తేడా వచ్చింది. ముఖ్యంగా సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్ వీళ్ళు మెజర్ చేశారు. ఇది ఎగ్జామ్లో అడుగుతాడు, ఎవరు చేశాడు అనేటటువంటిది టెక్నికల్ ఆస్పెక్ట్. అలాగే బేస్ మ్యాప్ స్కేల్ కూడా 1:45 lakhs ఉండేది 1:2,50,000. అంటే బేస్ స్కేల్ మ్యాప్ ఇన్ ద సెన్స్ ఆ మ్యాప్ తీసుకునేటటువంటి స్కేలింగ్ ఉంటుంది కదా, దాన్ని మోర్ ప్రిసైజ్ మ్యాప్ని స్వీకరించారు ఇక్కడ. దీన్ని మెజర్మెంట్ స్కేల్స్ అని అంటాం. ఇందులో కొన్ని కొత్త టూల్స్ వాడారు, జిఐఎస్, శాటిలైట్ ఆల్టిమెట్రీ, లెడార్ జీపీఎస్, డ్రోన్ బేస్డ్ ఇమేజింగ్. వీటి సహాయాలతో ఈ 11,000 కిలోమీటర్లు అనేటటువంటిది మనకు వచ్చింది. సో హై వాటర్ లైన్ 2011 ఎలక్ట్రానిక్ నావిగేషన్ చార్ట్స్ నుంచి ఎక్కడ వరకు వాటర్ లైన్ వస్తుంది అనేటటువంటి దాన్ని ఐడెంటిఫై చేసుకొని న్యూ టెక్నాలజికల్ క్యాపబిలిటీస్తో ఈ యొక్క నెంబర్ని పట్టుకొచ్చారు. అయితే కోస్టల్ లైన్ పారాడాక్స్ అనేది ఆల్రెడీ గతంలో ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఇట్లా ఒకసారి కోస్టల్ లైన్ ఇన్ని కిలోమీటర్లు ఉండి తర్వాత ఇన్ని కిలోమీటర్లకి మారడాన్ని కోస్టల్ లైన్ పారాడాక్స్ అని అంటారు. దీన్ని మొట్టమొదటిసారి మనకి ప్రపంచంలో చెప్పినటువంటి వ్యక్తి లూయిస్ ఫ్రై రిచర్డ్సన్. దీన్ని ఎక్స్పాండ్ చేసినటువంటి వ్యక్తి బెన్వో మ్యాడెల్బ్రాట్. వీళ్ళిద్దరూ ఈ కోస్టల్ పారాడాక్స్ని చెప్పారు. టెక్నికల్గా అడిగితే ఇబ్బంది పడతారు కాబట్టి ఈ పేరు గుర్తుపెట్టుకోండి, కోస్టల్ పారాడాక్స్. కోస్టల్ లైన్స్ అనేటటువంటిది ఫ్రాక్టల్ ఇన్ నేచర్. అంటే ఏంటంటే మనం ఫైన్ మెజర్మెంట్స్ చేసేయగలది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాటిలైట్ ఇమేజరీ, జిఐ సిస్టమ్స్తో చేశారు. అట్లా కాకుండా మీకు ఓపుకుంటే కొలబద్ద తీసుకొని స్కేల్ తీసుకొని కొలిచారనుకోండి, అది 11,000 కిలోమీటర్లు కాదు, ఇంకా ఎక్కువ తక్కువ వస్తుంది. సో కాబట్టి ఫైన్ మెజర్మెంట్స్ తీసుకునే కొద్దీ మీకు మారుతూ ఉంటుంది. అందుకే బ్రిటన్లో కూడా గతంలో 2,400 కిలోమీటర్లు ఉండేది కోస్టల్ లైన్, ఇప్పుడు అది 3,400 కిలోమీటర్లకు పెరిగింది ఆన్ ఏ స్కేల్ ఆఫ్ ఫైనర్ స్కేల్స్ వాడడం వల్ల. సో దీనివల్ల మనకు వచ్చేటటువంటి ప్లస్ అండ్ మైనసెస్ ఏంటంటే మ్యారిటైమ్ సెక్యూరిటీ, ఎక్కువ ఏరియాని మానిటర్ చేయాల్సి వస్తుంది ఆబ్వియస్గా, బట్ టెక్నికల్గా అయితే మాత్రం సేమే. అలాగే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేటటువంటిది మన ఎకనామిక్ క్లెయిమ్స్కి కానీ బౌండరీస్కి సంబంధించి కానీ చిన్న చిన్న మార్పులు రావచ్చు. డిజాస్టర్ మేనేజ్మెంట్లో బెటర్ డేటా మనకు వస్తుంది. అంటే సైక్లోన్ ఎంత ఎఫెక్ట్ చేస్తుంది, ఎన్ని కిలోమీటర్ల మేర వరదలు రావచ్చు, అంటే సముద్ర మట్టం ఎంతవరకు పెరగచ్చు, ఇవన్నీ కూడా. అలాగే క్లైమేట్ మోడలింగ్కి సంబంధించి కూడా ఎన్హాన్స్డ్ ప్రెసిషన్, అంటే కరెక్ట్గా ఈ 11,000 కిలోమీటర్లు ప్రెసైజ్గా మనం డేటాలో మ్యాప్స్లో తీసుకురావడం వల్ల కోస్టల్ ఇంపాక్ట్, తీర ప్రాంతాల మీద పడేటటువంటి ప్రభావాన్ని కూడా మనం అంచనా వేయచ్చు బెటర్గా. అలాగే స్కూల్ జియోగ్రఫీ టెక్స్ట్ బుక్స్ అనేటటువంటి అప్డేట్ చేయాలి. ఇవన్నీ కూడా మనకు వచ్చేటటువంటి మార్పులు. ఇండియా అఫీషియల్గా ఇప్పుడు 11,098.8 కిలోమీటర్ల కోస్ట్ లైన్. ఇండియాలో 11 తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రాలు ఉన్నాయి, 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి.
అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఒకటి, లక్షద్వీప్ ఒకటి. గోవా లాస్ట్ కోస్టల్ స్టేట్ టు జాయిన్ ఇన్ ఇండియా. మీ అందరూ పాలిటీలో చదువుకుంటారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 1961. ఇక ఫోర్త్ టాపిక్ వచ్చేసి ఎర్లీ మాన్సూన్ వస్తుంది, అంటే త్వరగా నైరుతి ఋతుపవనాలు వస్తున్నాయని ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ చెప్తోంది. కేరళలో మే 24కే వస్తున్నాయి. సాధారణంగా అయితే జూన్ 1కి రావాలి, కానీ మే 24కే వచ్చాయి ఈసారి, 8 రోజులు ముందుగా వచ్చాయి. సో ఇది గతంలో 2009లో జరిగింది, ఆ తర్వాత ఎప్పుడు జరగల. ఎందుకంటే 2009 నుంచి 2024 ఈ మధ్యకాలంలో మనం ఒక 3 to 7 years ఎల్నినో తాలూకా ప్రభావాన్ని కూడా చూసాం. ఎల్నినో ఎప్పుడు వచ్చినా మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ లేట్ అవుతుంది. దీనివల్ల సిగ్నిఫికెన్స్ ఏంటంటే 4 నెలలు రైనీ సీజన్స్ ఉంటాయి, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. అలాగే 70% ఇండియన్ రైన్ఫాల్ అంతా కూడా సౌత్ వెస్ట్ మాన్సూన్తోనే వస్తుంది. అగ్రికల్చర్, మనకు ఉన్నటువంటి నీటి ఎద్దడి పరిస్థితులు, ఈవెన్ ఎకానమీ, ఇవన్నీ కూడా చాలా బెటర్గా పెర్ఫామ్ చేస్తాయి. నా అంచనా అయితే, నేనేం మెజర్మెంట్స్ తీసుకొని చెప్పట్లేదు, కానీ ఎర్లీ మాన్సూన్ వచ్చింది కాబట్టి అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పెరిగి జీడిపి ఇయర్ పెరిగేటటువంటి అవకాశం ఉంది. అట్లానే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఇచ్చింది కూడా మనం చూస్తే అట్లీస్ట్ 60% ఆఫ్ 14 కీ స్టేషన్స్లో 2.5 మిల్లీమీటర్లు వర్షపాతం 2 రోజులు వరుసగా నమోదయ్యే అవకాశం ఉంది. ఈవెన్ హైదరాబాద్ కూడా కాస్త చల్లబడింది, ఈవెన్ మన తెలుగు రాష్ట్రాలు కూడా కాస్త చల్లబడ్డాయి. అలాగే వెస్టర్లీ విండ్స్ కూడా ఆల్మోస్ట్ 15 to 20 knots స్పీడ్తో వస్తున్నాయి. సో మబ్బులు కూడా చాలా వేగంగా నైరుతి ఋతుపవనాలు ఆక్రమించేటటువంటి అవకాశం ఉంది. అలాగే అవుట్ గోయింగ్ లాంగ్ వేవ్ రేడియేషన్ అనేటటువంటిది 200 WM2 ఉండాలి. హై మాన్సూన్ మాయిశ్చర్ అండ్ క్లౌడినెస్ని ఇది సూచిస్తుంది. ఎంత ఎక్కువగా ఉంటే అంత 200 ఉండాలి ఆబ్వియస్గా. సో బిలో 200 లేదా 200 ఉండాలి. అది చాలా బెటర్గానే ఉంది మనకి. సో ఏ కారణాల వల్ల ఇది వచ్చాయి? మ్యాడన్ జూలియన్ ఆసిలేషన్ అని ఉంటుంది. ఇది బేసికల్గా జాగ్రఫీలో చదువుతారు, మళ్ళీ నేను ఇందులోకి పోను. ఇది బేసికల్గా ఏంటంటే, ఈ ఆసిలేషన్స్ అనేటటువంటివి ఈ సముద్రాల్లో ఉన్నటువంటి ఉపరితలంలో ఉన్న గాలులు, వేడులు, వీటి ప్రభావం వల్ల, ఈవెన్ భూమి తిరిగేటటువంటి దీనివల్ల, ఎండ, సూర్యరశ్మి, పెరిగినటువంటి ఎవాపరేషన్, వీటన్నిటి ప్రభావాలను ఉంటుంది. కరెక్ట్గా ఏది కారణం అని చెప్పలేం. అలాగే మెస్కరిన్ హై అని ఒకటి ఉంది. హై ప్రెషర్ సిస్టమ్స్ ఉంటాయి, అంటే అధిక పీడనం అనేటటువంటిది ఉంటే తక్కువ పీడనం వైపు గాలులు వెళ్తాయి. సో ఇండియన్ ఓషన్లో అధిక పీడనం ఎంత వేగంగా వస్తే అంత అద్భుతంగా సౌత్ వెస్ట్ మాన్సూన్ వస్తుంది, అదొకటి. అలాగే ఇంక్రీజ్డ్ కన్వెన్షన్, అంటే ఎక్కువగా ఎండ కాస్తే ఏమవుతుంది, మీకు ఎక్కువగా ఆవిర్లు వస్తాయి, ఎక్కువగా మబ్బులు ఏర్పడతాయి. అలాగే సోమాలి జెట్ స్ట్రీమ్, అంటే లో లెవెల్ మాన్సూన్ విండ్స్ ఫ్రమ్ అరేబియన్ సీ. సో ఇది కూడా సోమాలి జెట్ స్ట్రీమ్ అనేటటువంటిది స్ట్రెంగ్థెన్ అవడం వల్ల వేగంగా గాలులు వస్తే అటు నుంచి అవి మళ్ళీ ఇటు తిరిగి ఈక్వేటర్ తర్వాత మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్గా రీడైరెక్ట్ అవుతాయి. హీట్లో డెవలప్మెంట్, అంటే లో ప్రెషర్ జోన్స్ ఓవర్ అరేబియా. సౌత్ వెస్ట్ మాన్సూన్కి సంబంధించి మీరు ఇండియన్ మ్యాప్ ఇలా తీసుకుంటారు కదా, ఇక్కడేమో హై ప్రెషర్ ఉండాలా, ఇక్కడ లో ప్రెషర్ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, విండ్స్ హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ వైపు వెళ్తాయి. సో అరేబియన్ సీలో ఈ మధ్యకాలంలో ఒక అల్పపీడనం రావడం కూడా దీనికి ఒక పాజిటివ్గా నిలిచింది. అలాగే హీట్లో డెవలప్మెంట్, లో ప్రెషర్ జోన్ ఉంది అరేబియన్ సీలో. దాంతోపాటు మాన్సూన్ ట్రఫ్, అంటే ఈ వాయుగుండాలు ఏర్పడడం వల్ల, దీనివల్ల కూడా కొంతలో కొంత మనకి మాన్సూన్ అనేటటువంటిది వేగంగా రావడానికి ఉపయోగపడుతుంది. అట్లానే ఫిఫ్త్ టాపిక్, భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్. 2025లో దీన్ని తీసుకొచ్చారు. హై రిజల్యూషన్ వెదర్ ఫోర్కాస్ట్ సిస్టమ్స్, అంటే ఎక్కువ రిజల్యూషన్స్తో వాతావరణం ఎలా రాబోతోంది అనేటటువంటి దాన్ని శాటిలైట్ ఇమేజింగ్ ఉపయోగించి చెప్తారు. ఇది భారతదేశం గతంలో వేరే శాటిలైట్స్ మీద డిపెండ్ అయ్యేది, ఇప్పుడు సొంతంగా మనమే ఓన్గా తీసుకున్నాం. సో ఫస్ట్ ఇండిజినస్లీ డెవలప్డ్ హై రెజల్యూషన్ వెదర్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ వరల్డ్లోనే, ప్రపంచంలోనే. అంటే ఇంకెవరు చేయలేదని అనకండి, వాళ్ళకి ఇంకా అప్డేటెడ్ వెదర్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇది వెదర్ ప్రొడిక్షన్స్. సాధారణంగా మనం ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ భారత వాతావరణ శాఖను తిట్టుకుంటూ ఉంటాం ఎప్పుడు చూసినా. ఏమని, వాడు వర్షం పడుతుందంటే పడదు, ఎండ కాస్తుందంటే కాయదు. అలా కాకుండా బెటర్గా ప్రిసైజ్గా వెదర్ ఫోర్కాస్టింగ్ ఇస్తారు ఇప్పుడు. సో ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ పూణే వాళ్ళు డెవలప్ చేశారు. ఫోర్కాస్ట్ రెజల్యూషన్ 12 కిలోమీటర్ల నుంచి ఇప్పుడు 6 కిలోమీటర్లకు తగ్గింది. అంటే రెజల్యూషన్ ఇమేజెస్ అంత పర్ఫెక్ట్గా ఉంటాయి. సో లొకేషన్ స్పెసిఫిక్ ఫోర్కాస్ట్, అంటే ఒక విలేజ్లో కూడా వర్షం పడుతుంది అని కూడా చెప్పగలుగుతాం మనం. అలాగే ఆత్మ నిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్స్లో ఇది ఒక డెవలప్మెంట్గా చెప్పొచ్చు. సో ఇందులో టెక్నాలజీని కనుక చూస్తే మనకు పెద్దగా అర్థం కాదు, కానీ ట్రయాంగులర్ క్యూబిక్ ఆక్టాహెడ్రల్ గ్రిడ్ మోడల్ వాడారట. అదంతా తెలియాలంటే మీరు ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ పోవాలా, జియోగ్రఫీ చదువుకొని. అలాగే ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్, అంటే సైక్లోన్స్ ఇట్లాంటి వాటిని చాలా అద్భుతంగా ప్రెడిక్ట్ చేయగలుగుతుంది.
30% ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎక్స్ట్రీమ్ రైన్ఫాల్ ఫోర్కాస్టింగ్. అంటే అత్యధికంగా వర్షపాతం పడేటటువంటి అవకాశం ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి సిస్టమ్ కన్నా 30% అధికంగా ఇది అలర్ట్ సిస్టమ్స్ని ఇవ్వగలుగుతుంది. దీనివల్ల ఎకనామిక్ ఇంప్లికేషన్స్ ఏంటి? మన జీడిపిని మనం సపోర్ట్ చేయొచ్చు, ఎప్పుడు ఎక్కడ పడుతుంది అనే దానివల్ల కొన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకోవచ్చు, స్టెబిలిటీ ఉంటుంది. వెదర్ రిలేటెడ్ లాసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్లో కానీ ఇక్కడ కానీ ఇదిగో రేపొద్దున భారీ వర్షాలు రాబోతున్నాయి, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తే దానికి తగినటువంటి జాగ్రత్తలు రైతులు ప్రభుత్వం తీసుకునే పరిణామాలు ఉంటాయి. అలాగే ప్లానింగ్ అండ్ డిజాస్టర్ ప్రిపేర్నెస్, రాష్ట్రాల వారీగా, ప్రాంతాల వారీగా, రంగాల వారీగా రకరకాల విపత్తులు వస్తే ఎలా తట్టుకోవాలనేటటువంటి దాన్ని కూడా ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఫార్మర్స్కి ఉపయోగపడుతుంది. అలాగే ఈ క్రాప్ లాసెస్ అంటే పంటలు పోవడాన్ని నివారిస్తుంది, రిస్క్ని తగ్గిస్తుంది. అలాగే అద్భుతమైనటువంటి డెసిషన్ మేకింగ్, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో డెసిషన్స్ తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. రేపు ఒక 10 సెంటీమీటర్స్ రైన్ఫాల్ వస్తున్నాను కానీ రైతు కూడా అలర్ట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు మనకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మొబైల్ రియల్ టైము ఇవన్నీ కూడా మనం జత చేస్తే ఏ భాషలో అయితే రైతుకి అర్థమవుతుందో ఆ భాషలోనే మొబైల్కి మనము అలర్ట్ సిస్టమ్స్ని పంపేటటువంటి వ్యవస్థను కూడా తయారు చేయొచ్చు. అలాగే ఉమెన్ ఇన్ సైన్స్, ముఖ్యంగా ఇందులోనే భాగంగా ఈ ప్రాజెక్ట్ని 4 ఉమెన్ సైంటిస్టులు లీడ్ చేశారట. సో ఉమెన్ లీడర్షిప్కి ఇది ఒక తార్కాణం. ముందు పాకిస్తాన్ ఇలాంటివి చూడాలి ఇండియాని, అంతేగాని గెలవకుండా యుద్ధాల్లో మేమే గెలిచామని ఆ సోషల్ మీడియాలో టమ్ముకేసుకోవడం మానేయండి. జర కొంచెం చదువుకోండి, బాగా చదువుకుంటే వస్తాయి ఇట్లాంటివి. అలాగే పిఎం మోడీ విజన్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ స్టెమ్కి ఇది ఒక తార్కాణంగా ప్రభుత్వం చెప్తోంది. సో దీస్ ఆర్ ద ఇష్యూస్ ఫ్రమ్ ద టుడేస్ న్యూస్ పేపర్ అండ్ పిఐబి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.